ఇక్కడ చూడండి పానీపూరి వాటర్ ఏమో గ్లాసులు ఇచ్చి మొత్తం ఆల్రెడీ పోషిస్తారు. మన దగ్గర ఏమో ఇట్లా కాదు, ఇక్కడ స్టైల్ వేరే ఉంది పాడేరులో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మెసేజ్ అవుతున్నా. గుడ్ మార్నింగ్. వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడు నైట్ అయితే ఏం వర్షం రాలేదు, నార్మలే ఉండే. వర్షం వస్తే ఏంది మా పరిస్థితి అనుకున్నాం, కానీ బెటర్. ఏమంతా ఏం వర్షం రాలేదు. ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది వర్షం. చుట్టూ చూడండి మంచిగా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లైట్ చినుకులు పడుతున్నాయి. స్పీడ్ అవుతుందేమో వర్షం. తొందరగా ఇంకా ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నైట్ ఎంత రిస్క్ అవుతుందో, వర్షం వస్తే ఏమవుతుందో అనుకున్నాం. ఇంత హిల్ పైన హైట్ పైన వేసుకున్నాం కదా, ఎవరు లేరు ఇక్కడ, కానీ ఏం కాలేదు. మా అదృష్టం అది. ఇంకా ఇప్పుడు మొత్తం సెట్ చేసుకుని వెళ్ళిపోతాం ప్యాక్ చేసుకుని. నైట్ అయితే ఎక్స్పీరియన్స్ సూపర్ ఉండే. ఈ వర్షానికి లైట్ చినుకులు వస్తున్నాయి పోతున్నాయి అంతే తప్ప ఎక్కువ కాలేదు వర్షం, తక్కువ రాలేదు. మీడియం సైజ్ లో వచ్చింది, మరీ ఎంత కాకుండా, అంటే మేము తట్టుకునేంత వచ్చింది. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది. వీడియో మాత్రం హైలైట్. చలి మాత్రం అంత ఏం పట్టలే. నాకు దగ్గర బెడ్షీట్ కూడా లేకుండే. ఈ స్వెటర్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే వేసుకుని పడుకున్నాం. అంత చలి ఏం పెట్టలే, ఎందుకంటే డబల్ ఉంది కదా నా టెంట్కి. పైన ఇంకో కవర్ కూడా ఉంది కదా, దానివల్ల అంత ఏమనిపించలేదు. కొంచెం ఎర్లీగానే లేచినాం, ఎందుకంటే అసలు ఏంది అని లేచి చూసేసరికి లైట్ చినుకులు పడుతున్నాయి. గాయస్, ఇంకా బయలుదేరుతున్నాం. వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. మొత్తం చూడండి ఫాగ్ ఎట్లా ఉంది, మొత్తం ఫాగ్ ఉంది. అమ్మా, నైట్ అయితే బాగానే నిద్ర పట్టింది, ఏం ప్రాబ్లం లేకుండా. ఎట్టించి తీసుకెళ్ళాలి? అమ్మా, ఇది ఎక్కించి దింపాలి ఇప్పుడు. చాలా రైట్ అయిపోయింది. ఫైనల్గా సేఫ్గా బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేకుండా. పోరోళ్ళు వచ్చారు. ఇప్పుడు గాలి కరెక్ట్గా ఉందా, ఏదో డౌన్ అనిపిస్తుంది. చాలా ఆయాసం వస్తుంది, ఎందుకో పరిగెత్తుకుంటూ ఆ వీడియోలు ఈ వీడియోలు తీసుకుంటా ఉన్నందుకు కొంచెం ఆయాసంగా ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి కిందికైతే వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఎక్కడైనా చాయ్ తాగుదాం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి క్లైమేట్ ఉంటే చాయ్ తాగాలని ఎవరికి అనిపించదు. ఏమంటారు గాయ్, సూపర్ క్లైమేట్ ఇది. ఖచ్చితంగా ఎక్ చాయ్ బంతా హై బాయ్. చాలా మంది పిల్లలు వచ్చారు ఇంత పొద్దుగాలనే. టైం ఎంత అవుతుంది ఇంతకి? 7:48. ఈడే నాయన అడ్డం పెట్టిండో, ప్యానియర్స్ కి తగులుతుంది రబ్బాయ్. అమ్మా, నైట్ అయితే ఎవరు రాలేదు. బాబా ఏంది ఇది ఫాగ్, అసలు కనిపిస్తున్నా లేదా? లైట్ వేయాలంటవా? ముందర వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా కనిపించదు, కాబట్టి లైట్ వేయాలి. వేస్తేనే ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కి మనం ఉన్నామని తెలుస్తుంది. అలా చాయ్ 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 షాపు ముందర ఏదైనా ఊరుందా? ఏ ఊరు? పర్సనల్ మందా?
ఓకే, బొల్లెడు దూరం అంట. ఎంత దూరం అని అడిగితే బొల్లెడు దూరం అంట. దేనికి పోతున్నా? పీతలా? అంగడి పీతలా? దానికోసం పోతున్నావా? వేటా తింటారా? అదే అదే గొడుగులు అదేనా తింటారా? ఏం పేరేనా అనేది? పేరేంటి? బాంగ్లియా? బ్యాంగిలి వీరి. థ్యాంక్ యూ. అడవిలో గంధపు చెట్లు స్మగ్లింగ్ చేద్దాం. నువ్వు ఓకే అంటే చెప్పు, ఇప్పుడే లారీలు దింపుదా. ఓకేనా? చేద్దామా సాయి? నేను నువ్వు కలిసి చేద్దాం, పార్ట్నర్షిప్ ఇస్తాను నీకు. ఇలా ఉంటాయంటావా సాయి గద్దం చెట్లు? తిరుపతి పుష్ప దగ్గరేనా? రైట్, చలో బాయ్ బాయ్. ఇక్కడ రమ్య హోటల్ అంట. ఇక్కడైతే ఛాయ్ తాగినాం. టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకో టిఫిన్ కింద చేద్దాం అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం టైం అయిన తర్వాత ఇప్పుడే చేయాలనిపించట్లేదు, అందుకే కిందికి పోయినాక టిఫిన్ చేద్దాం. బాగున్నారా అందరూ? తిన్నారా? హెల్మెట్ పెట్టుకుంటే ఎవరని గుర్తుపట్టాలి అంటారు వాళ్ళు. మేము వెళ్తున్న దారిలో ఒక కాఫీ ప్లాంట్ చెట్లు కనిపించినాయి. అప్పటి నుంచి ఇవేంది చెట్లు అని అబ్జర్వ్ చేస్తున్నాం, అసలు అర్థం కాలేదు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అవే చెట్లు. దీనికి గింజలు కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఈ అడవిలో ఏముంటుందో ఏమో. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గింజలు, ఇవేవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ గింజలు. ఇక్కడ కూడా అవుతుంది చూడండి లైట్గా, చిన్నవి ఇప్పుడిప్పుడే అవుతున్నాయి అనుకుంటా. ఇవన్నీ అవే గింజలు. దీని గురించి నాకైతే అంత పెద్దగా ఏం తెలియదు, మనం తెలుసు ఏదో స్టోరీ చెప్తున్నాం, తెలుసుకుందాం ఇప్పుడు. సాయి, ఇప్పుడు ఆ గింజలు ఉన్నాయి అవేనా? ఆ గింజలతో ఎట్లయితే మరి ఇది? పచ్చివా? అదే అదే పచ్చిగా ఉన్నాయి. పచ్చి బీన్స్ ఇంకా ఎర్రగా అవ్వాలి, ఎర్రగా. ఇది ప్రైవేట్? ఇది ఇవ్వందా? గవర్నమెంట్ ఉంటుంది, వేరే వాళ్ళకి తెంపడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ అవే చూడండి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇదొకటి ఇవన్నీ అవే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు వస్తే మాకు మేము మహారాజులం. అంకుల్ అవుట్ అయ్యి పడిపోయిండు, ఆంటీ పట్టించుకోవట్లేదు. మరి ఈ అంకుల్ ఆంటీ లేకుండా కాదా మరి ఆ అంకుల్. బా ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి చూడండి, కొండల పైన ఆ మబ్బులు చూడండి, సూపర్ బాగుంది. అక్కడ కూడా స్టే చేద్దామంటారా నైట్? ఎక్కడ అడవి కనిపిస్తే అక్కడ స్టే చేయడమే. ఎంత పెద్ద చెట్టు చూడండి, కూలగొట్టిరా లేకపోతే పడిపోయిందో తెలియదు, చాలా పెద్దది, చాలా సంవత్సరాలు అనుకుంటా. బాగుంది. ఇటు లెఫ్టా రైటా? డేరెలా అంట, ఇటు డేరెలా ఏటే అనుకుంటా. ఇవన్నీ చూడండి చెట్టుకి ఎట్లా కొమ్ములు, అది ఏమంటారు పేళ్ళు, వేరే చెట్టు ఇట్లా రౌండ్ అప్ చేసి పడేసింది, అదే మన అనకొండ లెక్క. ఇడ్లీ సాంబార్ అయితే తింటున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి చూడండి లంబసింగి 20 కిలోమీటర్స్ ఉంది, నర్సీపట్నం ఎంత ఉంది 50 కిలోమీటర్స్. ఈ ఇడ్లీ సాంబార్ తినేసి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు.
వావ్ నైస్. కాఫీ బెర్రీ పికింగ్ టూర్ అంట. చెప్పినా కదా ఇవన్నీ కాఫీ చెట్లే. అరే ఎట్లా రావాలా బింటి. ఇవే చూడండి కాయలు, అవి కాఫీవి. కెమెరాలో పడుతున్నాయి లేవో తెలియదు. అరే రా బంటి. అరే పైకి ఎట్లా వెళ్ళక. ఓ అమ్మా పెద్ద టాస్కే అది. ఆడ ఇంకోటి ఉందా? మరి అటు పోదాం. ఇది ఎక్కడం కష్టం ఇంత జాకెట్ వేసుకొని. ఏమంటావు? పాట వెళ్దాం పా. ఇటు కష్టమే. అర్థం కాలే. లోపల ఇంకటి ఉందంట పా. మనోడు కూడా వస్తుండు వెనకంగా. ఇంకో మా గన్మెన్. వామ్మ ఇక్కడ మొత్తం కాయలు చాలా ఉన్నాయిగా. ఇగో అరే ఇవి ఇట్లా రెడ్ అయితే ఎట్లా ఇవి? ఇంకా పండాలనా? ఇవి మొత్తం పచ్చివా? ఇంకా చాలా టైం పడుతుందేమో. మా అమ్మ ఇక్కడ ఎవరు ఉర్రా లవర్స్ ఉన్నాయి. చెట్లు చూడండి పై వరకు ఎట్లా ఉన్నాయి. పుష్ప సిండికేట్ చిచ్చా నమస్తే. బా ఇక్కడ ఒక చెరువు ఉంది చూడండి. నైస్. వారే బా వామ్మ ఇక్కడ రోప్వే ఉంది ఏదో. ఇంకో ఇక్కడ నుంచి పై నుంచి వెళ్ళి అలా 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 కింద నుంచి ఆ మడుగుల నుంచి అబ్బా షిప్ కూడా ఉందిగా ఒకటి. అంటే ఇక్కడ బోటింగ్ నడుస్తుంది అనుకుంటా. ఇంకో ఏదో ఇప్పుడైతే లేదు. రోప్వే ఉంది ఒకటి పైనుంచి కింది వరకు, కింద నుంచి పై వరకు అనుకుంటా తెలిసి. లేకుంటే పైనుంచి కింది వరకు అంతే. కింద నుంచి పైకి పోతుందా? మోటార్ గుంచుతుందా? పుష్ప సిండికేట్ నెంబరు 146 మంది రాసుకో. సామే ఇదేం రోడ్ సామే. మొత్తం కంకర రాళ్ళు ఉన్నాయి. అవతలకి ఎక్కనా మనోడు ఎక్కితే పర్లే ఏం కాదు. ఏదైతే అది దిగుతుంది. ఏంది కంపోజిషన్ వద్దులే. అది ఇప్పుడే ఏం చేస్తా ఏమంటారా అమ్మో అమ్మో. ఇప్పుడే అది పైన కక్కరేసి ప్రెస్ చేస్తున్నారు. మళ్ళీ అది లూజ్ ఉంటే అలా బండి దిగుతే వాడమ్మ ఎంత దూరం ఉందిరా నాయన ఇది. వర్షం స్టార్ట్ అయింది. ఎక్కడైనా ఆగి రైన్ కవర్ వేసుకోవాలనుకుంటా నాకు తెలిసి. ఆగే బాబు ఆగాయి. వర్షం ఫుల్ అవుతుంది. ఈ కేబుల్స్ అన్నీ తీసేయాలి. పెట్రోల్ లేదు. 32 కిలోమీటర్స్ తిరిగింది రీజర్లోనే. రైన్ కవర్ వేసుకుందామా? అబ్బాయి రైన్ కవర్ వేసుకుందామా? ఫుల్ అయింది వర్షం. నేను చెప్పలే కొంచెం దూరంలో వస్తుందని. అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ వెళ్తాం తెలుసా నీకు? నాకు తెలుసు అండి. ఇది క్లైమేట్ని చూసి అనుకున్నాను వర్షం వస్తుందని. ప్యాంట్ వేసుకుంటావా? షర్ట్ వేసుకుంటావా? లుంగి వేసుకుంటావా? ప్యాంట్ వేసుకుంటావా? వేసుకుంటావా? జస్ట్ ఇది పైదేద్దాం. 40 అంటే 39.5 కిలోమీటర్స్ అంటే 40 కిలోమీటర్స్ అనుకోండి. 40 కిలోమీటర్స్ తర్వాత నాకు పెట్రోల్ బంక్ దొరికింది రీజర్లో పడ్డ తర్వాత. పెట్రోల్ నో స్టాకా వచ్చింది గొర్రె. పెట్రోల్ లేదా? ఎట్లా మరి? ఏందంట? బంక్ ఎంత దూరం ఉంది? చచ్చింది గొర్రె. పోతుందారా నాయన? నాది కూడా పోతుంది అనుకోండి. 40 కిలోమీటర్సే కదా పోయింది. ఇంకా 60 వరకు పోతుంది రీజర్లో. అయ్యయ్యో బండ్లో పెట్రోల్ అయిపోయినే. అదికో చూడు భైరవా వచ్చేసాం. ఇదేదో పెద్ద సిటీ లాగా ఉంది. నాకు తెలిసి పాడేరు అనుకుంటా. ఇది సైన్ బోర్డ్ అయితే ఎక్కడ కనిపించలేదు. మ్యాప్ లేదు కాబట్టి. వమ్మ రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి గాయస్. పిచ్చిలేసిపోయింది నాకైతే. మొత్తం కచ్చా రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అసలు రోడే లేదు. మొత్తం కంకర మీద లేకుండా మట్టి మీద మొత్తం కచ్చా రోడ్డు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందా చూడాలి. ఫస్ట్ పెట్రోల్ వేసుకున్న తర్వాత వేరే ప్లాన్ ఏదైనా చేయాలి. కానీ పెట్రోల్ ఖచ్చితంగా వేయాలి. 60 తిరిగింది ఇప్పటికి.
అక్కడి నుంచి ఇక్కడ వరకు 20 అట్లా వచ్చింది. కానీ ఘాట్ రోడ్లు కదా, ఆఫ్ రోడ్, సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ అడుగుతుంది కాబట్టి పెట్రోల్ తొందరగా అయిపోతుంది. ఏంది గోండుగురు ఏంది పేరు చదవడానికి రాలే నాకు. గొండుగురు అమ్మమ్మమ్మమ్మ పెట్రోల్ బంక్ అమ్మ ఎక్కడ? ఫస్ట్ పెట్రోల్ బంక్ వెతుక్కోవాలి. అయినా పెట్రోల్ బంక్ ఏడా ఉంది? ముందరకమ్మా ఫుల్ చేయండి. గాయస్ ఇక్కడ చూడండి, కోళ్ళకి ఊరేసేసారు. ఇక్కడ ఊరేసి వెళ్ళి ఆడ తీస్తారు. మన దగ్గర ఇట్లా కాకుండా దాచి పెడతాం కదా, అంటే డస్ట్ ఏం పడకుండా లోపల పెట్టి అమ్ముతారు కదా మన దగ్గర. ఇక్కడ చూడండి మొత్తం ఊరేసేసారు కోళ్ళని. గమ్మత్ అనిపించింది నాకు, అందుకే వీడియో తీస్తున్నా. ఇక్కడ చూడండి పానీపూరి, వాటర్ ఏమో గ్లాసులు ఇచ్చి మొత్తం ఆల్రెడీ పోషిస్తారు. మన దగ్గర ఏమో ఇట్లా కాదు, ఇక్కడ స్టైల్ వేరే ఉంది. పాడేరులో అందరు అలానే తింటున్నారు. ఇక్కడ ఇట్లా పెట్టిస్తారు చూడండి. చూడండి ఫైనల్ అయితే రూమ్కి చేరుకున్నాం. ఎందుకంటే రేపటి నుంచి సాయి వెళ్ళిపోతాడు. ఈరోజు ఒక్కరోజు రూమ్ తీసుకొని డేటా మొత్తం ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అంటే సాయి ఇంటికి వెళ్ళిపోతుండో ఇంకా అతని రైడ్ ఇంతవరకే. ఇంకా ఈ నుంచి నేను నార్త్ ఈస్ట్కి స్టార్ట్ అవుతా. ఈ నుంచి సిలిగుడి వరకు అయితే స్టార్ట్ అవుతా. 2 days పడుతుందా 3 days పడుతుందో తెలియదు. ఈరోజు అయితే ఇదే ఇక్కడ వరకే వీడియో అయితే లాస్ట్ వెళ్ళి అయిపోతుంది. మన వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.